నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఇవాళ మన హెల్త్ టిప్లో చామ దుంపల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ చామ దుంపల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగేందుకు, రక్త కణాల వృద్ధికి కూడా ఈ చాయ దుంపలలోని పోషకాలు ఉపయోగపడతాయట. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు తప్పనిసరిగా ఈ చాయ దుంపను తినే ఆహారంలో భాగం చేసుకోవాలని న్యూట్రియన్స్ చెబుతున్నారు. ఎందుకంటే ఇందులోని పోషకాలు ఇన్సులిన్ స్థాయిని సమతుల్యం చేస్తాయి. తద్వారా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ ఏ, B1, B2, B3, B5, B6, విటమిన్ సి వంటి వీటితో పాటు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి పోషకాలు ఎన్నో లభిస్తాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరమైనవే. ఇక ఈ చామ దుంపను ఆహారంగా చేర్చుకోవడం వల్ల చలికాలంలో వేధించే కీళ్ళ నొప్పులు కూడా దూరం అవుతాయని న్యూట్రియన్స్ చెబుతున్నారు. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఎముకల పటుత్వం కూడా బలపడుతుంది. ఇంకా హార్మోన్ల అసమతుల్యతను దూరం చేయడంలోనూ, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంలోనూ చామదుంప ఎంతగానో సహాయపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. మనం నిత్యం తినే కూరగాయల్లో దుంపలను కూడా ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా బంగాళదుంప, చిలకడ దుంప వీటిని కూడా ఎక్కువగా మనం తినే ఆహారంలో చేర్చుకుంటూ ఉంటాం. అయితే ఇదే దుంప జాతికి చెందిన చామ దుంపను మాత్రం చాలా మంది తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ కొందరు మాత్రం దీనిని ఫ్రై రూపంలో లేదా కర్రీ రూపంలో చేసుకుని ఆరగిస్తూ ఉంటారు. అయితే ఈ చామ దుంప తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా తింటారని ఆహార నిపుణులు చెబుతున్నారు. చామ దుంపలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవ్వండి ఇవాల్టి టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.